కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో 2 సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ విజయాలను 14వ వార్డులో ఇంటింటా ప్రచారం చేసిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్, జిల్లా ప్రతినిధి బందే నావాజ్, 14వ వార్డు అధ్యక్షులు సోహెల్, టీడీపీ వార్డు నాయకులు మల్లేష్, చంటి, ఆనంద్, లక్ష్మణ, అశోక్, రఘువీర తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పథకం కింద కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు కూటమిలో ఏ పథకం తీసుకున్నా అన్ని చెప్పిన పథకాలన్నీ విజయవంతంగా ముగిసినాయి. దాంట్లో భాగంగా ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల భరోసా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ, పేదలకు 269 అన్న క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టడం, దీపం పథకం కింద 3 సిలిండర్లు ఉచితం, పేదలకు 5 లక్షల ఇల్లు పంపిణీ అతి త్వరలోనే జరుగుతుందని తెలియజేస్తున్నా. అదే మాదిరిగా స్త్రీలకు, మహిళలకు బస్సు ఫ్రీ, స్త్రీశక్తి పథకం కింద కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎన్టీఆర్ వైద్య సేవల్లో పేదలకు ఉచిత వైద్య సేవలు, ఇవన్నీ ఇటువంటి చేనేతలకు పవర్లూమ్తో పాటు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడం కూడా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఆటో డ్రైవర్లకు ఏటా 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మృత్యుకారుల సేవలో ఏటా 20,000 రూపాయలు. ఇవన్నీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ వైఎస్ఆర్సీపీ నాయకులు కనపడం లేదు. దాంతోపాటు రాబోయే రోజుల్లో కూడా మిగిలిన ఇంకా ఏదో 1,500 మహిళలకు 1,500 ఇవ్వాలనే ఆలోచన, అది ఆ పథకం ఒకటే పెండింగ్ ఉంది. అది కూడా అతి త్వరలోనే కూటమి ప్రభుత్వం ఇస్తుందని తెలియజేస్తున్నా. నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. పేరు మా ఎమ్మెల్యే గారు అంత పబ్లిక్లో పేరు మారుస్తున్నాం, దాంతోపాటు అభివృద్ధి చేస్తున్నామని చెప్పి మరి పేరు మార్చినారు. మీ లెక్కల కలర్లు కొట్టి ఏది అభివృద్ధి చేయకుండా ఉత్త కలర్లు కొట్టి ఇచ్చిపెట్టారు. మీరే అందరూ చూశారు, అది ప్రజలకు తెలుసు. ఇది గుర్తుపెట్టుకుని మాట్లాడాల్సిందిగా వైఎస్ఆర్సీపీ నాయకులకి నేను తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం ఉండాలి. ఎమ్మిగనూరులో బివి జయనాగరెడ్డి ఉండాలని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఎమ్మిగనూరు సంక్షేమ పథకాలు డోర్ టు డోర్ కార్యక్రమం ఇప్పుడు నిర్వహిస్తున్నాం. ఏదైనా చిన్న చిన్న పని ఉంటే కూడా దీని ద్వారా బయట తీసుకుని వచ్చి దాన్ని కూడా పని చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యే బివి జయనాగరెడ్డి ప్రతి నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు. అన్ని ఉన్న పెండింగ్ పనులన్నీ కూడా ఈ डोर टू डोर कार्यक्रम वल्ल निर्वहिस्तारनि తెలియజేస్తున్నా. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें.